హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పర్ట్. చాలా రోజుల క్రితం మన మెయిన్ ఛానల్లో అండ్ ఫ్యామిలీ ఛానల్లో కొన్ని క్రియేటివ్ డిఐవై కిట్స్ అయితే తెప్పించడం జరిగింది. అంతేకాకుండా వీటిని అన్బాక్సింగ్ చేసి అసెంబుల్ చేసి ఎట్లా వర్క్ అయితే ఏం కథ అని అయితే నేను మీకు చూపెట్టిన. ఈరోజు ఈ వీడియోలో సేమ్ కాన్సెప్ట్తో మన దగ్గర మీరు ఇక్కడ చూడొచ్చు ఒక డిఐవై కిట్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి ఏంటిది అంటే బాహుబలి సినిమాలో మీరు ప్రతి ఒక్కరు చూసిరు కావచ్చు, మన ప్రభాస్ యూజ్ చేస్తారు కదా, ఒక గోల లాంటిది ఉంటుంది, దాంట్లో పెట్టి ఇడవగానే డైరెక్ట్ పరదా కట్టి పంపిస్తే అందరు చచ్చిపోతారు చూడండి. సేమ్ అటువంటిది ఒక డిఐవై కిట్ అవుతుంది మన దగ్గర. సో దీన్ని యూజ్ చేసి ఈరోజు మనం ఈ వీడియోలో దీన్ని అసెంబ్లీ చేయబోతున్నాం ఈ కిట్ని. అంతేకాకుండా టెస్టింగ్ అయితే చేయబోతున్నాం, ఎట్లా వర్క్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, బాక్స్ పైన కనుక మీరు చూసినట్లయితే ఆ కిట్ని మొత్తం అసెంబ్లీ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒకటి ఇక్కడ ఫోటో అయితే ఇచ్చారు. అండ్ దీని ఏజ్ గ్రూప్ వచ్చేసి ఏంటి అంటే 6+ ఏజ్ ఉన్న పిల్లలు అయితే యూజ్ చేయొచ్చు. ఈ కిట్స్ నాకు నచ్చేది ఎందుకు అంటే ఇవన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా అనమాట. మేడ్ ఇన్ ఇండియా రాసింది మీరు చూడొచ్చు. మన ఇండియాలోనే తయారై ఇండియా కిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ని క్రియేటివ్గా తయారు చేయడం కోసం ఈ కిట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ట్రై చేస్తామని కూడా ట్రై చేయరు, ఏం ప్రమోషన్ అయితే కాదు, ట్రై చేస్తామని కూడా ట్రై చేయరు. నాకు మంచి అనిపించింది. మన వీడియోలో చాలామంది కిట్స్ కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇది ఆర్డర్ చేసి తెప్పించిన. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీన్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే లోపల ఒకటి వాళ్ళకి సంబంధించిన ఒకటి ఏదైతే వచ్చిందనమాట, తీసేద్దాం, మనం దీంతో అవసరం లేదు. నెక్స్ట్ ఈ కిట్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల మీరు చూసినట్లయితే ఒకటి బుక్ అయితే వచ్చింది. ఇది ఎట్లా ఏం కథ ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ బాల్స్ ఇవి ఎగిరిపోయి ఇవే కావచ్చు నాకు తెలిసి. ఒకవేళ హార్డ్ మెటీరియల్ కనుక యూజ్ చేసినట్లయితే పిల్లలకు దెబ్బ తాకుతుంది అని చెప్పేసి ఇటువంటి సాఫ్ట్ మెటీరియల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొన్ని స్టిక్కర్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇదేంటిది అంటే యూజర్ మాన్యువల్, దీన్ని ఎట్లా తయారు చేయాలి ఇంకా. అరే దీంట్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయిరా దీనికి సంబంధించినవి. దానికే అటాచ్ చేసి పెట్టారు అన్నట్టు ఊసిపోయినాయి జింగిడీలు. సో దీంట్లో మొత్తం A to Z మనకైతే ఎట్లా తయారు చేయాలని చెప్పేసి ఉంది. దీంట్లో ఒక్కొక్క స్టెప్ మనం ఫాలో అవ్వకుంటూ దీన్ని అయితే అసెంబ్లీ చేద్దాం. అరే ఇది కూడా కావాలి కావచ్చు, ఇది కట్టి ఎగిరేయనీకి. చూడండి ఎట్లున్నది, సేమ్ టు సూది లెక్కున్నది ఇది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని షీట్స్ అయితే వచ్చినాయి. 1 2 3 4 షీట్లు అయితే వచ్చినాయి. వీటిని మంచిగా లేజర్తో కట్ చేసారు. సో ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్కటిగా మనం ఇప్పుకొని రిక్వైర్మెంట్ ప్రకారం అన్ని ఇప్పి ముంగడ పెట్టుకున్నాం అనుకో, ఏది వాడనో అర్థం కాదు. రిక్వైర్మెంట్ ప్రకారం ఇప్పుకుంటూ తర్వాత అటాచ్ అయితే వేసుకుందాం. ఓకే చలో. ఎస్టర్డేనే దీన్ని మొత్తం సెటప్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే వర్షం వల్ల వీడియో వచ్చేసి ఆగిపోయింది. సో ఇప్పుడైతే మళ్ళీ సేమ్ కిట్ని అన్బాక్సింగ్ చేస్తారేమో, అసెంబ్లీ చేస్తున్నాం ఇక. ఓకే ఇది కిట్ పట్టుకోరా బాబాయ్, ఇవన్నీ తీసుకో. అరే అలా రబ్బర్లుగానే ఎవరా ఇలానే ఉన్నాయా? ఓకే అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పాలి నాకు ఒక్కొక్కటి. ఏంద్రా ఈ గాలి, మనం ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడల్లా ఏదో ఒకటి అయితేనే ఉన్నది కంటిన్యూస్గా. ఇదిగా ఇది తీసేయి, అదే ఉందిగా ఫస్ట్ దాంట్లోకేనా. ఒక నిమిషం ఆగు. ఫస్ట్ 1 2 ఇంకోటి ఎదురా షీటు 3 అతుకున్నారా? ఫస్ట్ ఇది తీసుకో. 1 నెంబర్ తీసుకున్నారా బాబాయ్? మంచి ఇచ్చిండుగా, మెన్షన్ చేసి చెప్పిండుగా. వాడు ఏమి ఇచ్చిండు? వుడెన్ పార్ట్స్ అట. ఇది సెట్ తీయమంటుండు వాడు వాళ్ళకెళ్ళి. ఇవి కూడా వుడెన్ పార్ట్సే అదే, ఇది తీయమంటుండు. ఇది అది కాదురా, వాడు నెంబర్, షీట్ నెంబర్, ప్రొడక్ట్ నెంబర్ అని చెప్తున్నాడు. జింగిడి మెన్షన్ చేసిండు. మీకు ఏమేమి వస్తాయి, వాట్ యు గెట్, ప్రొడక్ట్లు ఏమేమి వస్తాయి అని చెప్పేసి అక్కడ రాసిండు. ఆయనకు డౌట్ వస్తుంది రాంబాబాయ్, అందుకోసం చెప్తుండు. చేసేద్దాం మరి రాంబాబాయ్ని హలాల్ చేసి. అంత వద్దా, వాళ్ళు నన్ను హలాల్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఏం చేయని ఈ పెద్ద పార్ట్స్ ఏవైతే ఉన్నాయి, పెద్ద పార్ట్స్ కావాలి. సైడ్కు ఎక్స్ట్రా ఉన్నాయి, అవి ఇట్లా మీదికి ఉన్నాయి. 2 మీదికి ఉన్నాయి, 2 కిందికి ఉన్నాయి. ఇవే 2 రజింగిడిగా, అవి కాదు. మళ్ళీ యూ షేప్ లెక్క. ఇది ఎక్కడ పేట కదా, నీ తప్పు కాదు అయితే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పార్ట్స్ని అసెంబ్లీ చేసుకుందాం. నెక్స్ట్ ఏంద్రా జాయింట్ చేయాలి 2. ఇంతేనా? ఓకే ఓకే. ఇంకేంటి
ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఏమేమి సామాన్లు కావాలో అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. మనం ఎక్స్ట్రా బయట నుంచి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏంద్రా ఇప్పుడు వాన స్టార్ట్ అయింది మళ్ళా. అట్లా ఊసిపోకుండానే ఇవి లాకలు అన్నట్టు. ఇంకొక రబ్బర్ తీరా. మనం ఫస్ట్ ఏం తయారు చేస్తున్నాం అంటే ఒక ఫోర్ట్ని తయారు చేస్తున్నాం. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనం తయారు చేసే మిషన్తో దీన్ని ఒట్టనీ కట. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటిది బాబాయ్? రబ్బర్ వేసినాం. ఇంకోటి కూడా అటాచ్మెంట్ ఉంది కదా, ఏది వేరేది సెటప్. ఇది వాడు నాలుగు స్టెప్లలో ఇచ్చిండు. మనం 4 ఒకటేసారి వేసేసినాం. మనం ఇంటెలిజెంట్ కదా. ఓకే, అన్నిటికీ రబ్బర్లు వేసినట్టు. నెక్స్ట్ ఒక డబ్బా కారం ఉన్నాయా, గివి జింగిడీలు, గివిటిని యూజ్ చేసి ఈ మూలలు అతకాలి. గిట్లా గిట్లా లైక్ దిస్. పెట్టలేదు ఇరగొట్టారు రే. ఇరగొట్టది. అయ్యో గట్టిగా ఉన్నాయి. కూర్చున్నాయా అన్న మంచిగా కూర్చోడు. ఇట్లా అవ్వాలి. అది నేను కూర్చోట. అది పట్టిందారా? అది వన్ సైడ్ పట్టింది. సెట్. నెక్స్ట్ డైరెక్ట్ మారేసాడు. దీని కూడా దేనికేసిన రబ్బర్ దీనికి రబ్బర్ ఎత్తారా? దానికే మీదికి జరగకుండా ఇక గ్యాప్ ఉంది చూడు. గిట్లా కదులుతలేదురా. కరెక్టేరా. వీళ్ళు ఏది ఇచ్చినా కానీ బాగా ఆలోచించే ఇచ్చారు. నీ అవ్వా వాన స్టార్ట్ అయింది మళ్ళా. దాకా పోయినాక మనం ఇక ఇగో అంతే టక్కడక్క అయిపోతుంటావు. అలా చూసుకుంటా అసెంబ్లీ చేయాలన్నట్టు. అన్న ఇంకోటి చూడు, మేము తయారు. నెక్స్ట్ ఏందో చూడు నువ్వు. ఇక ఒక స్టెప్ ఇచ్చిపెట్టకు, మళ్ళీ ఒక స్టెప్ ఇచ్చిపెట్టినావు అనుకో మొత్తం ఇప్పుకు రావాలి. 9 దాకా పోయినావు డైరెక్ట్. మనం సెటప్ చేసింది ఉందా, అవన్నీ ఈడు దాకా ఉన్నాయి. రబ్బర్ వేసినాం అన్నిటికి. ఓకే నెక్స్ట్ కిరీటం మస్తున్నది. కిరీటం పెట్టుకో. తాజీ తాజీ క్వీన్ రాజా తాజీ. ఇవి అవేనారా? అవే 4 కాకపోతే అవేరా. వాడికి అర్థం వచ్చి ఇచ్చాడు. అదే కాకపోతే ఎట్లా? కాకపోతే నువ్వు కోడి, నువ్వు పిట్ట. ఇప్పుడు నెక్స్ట్ ఏది గిలనా? దానిలో కూడా రబ్బర్ ఇవ్వాలా? ఇవ్వాలి కన్ఫర్మ్. అరే ఎల్లో కలర్ ఎన్నిరా ఇవి? 4 ఆరా? ఒకటి 2 ఎల్లో కలర్ ఆరెంజ్. ఆరెంజా? ఇవి ఏంటి అంటే కోటకు గిట్లా గిట్లా సైడ్ పెట్టని గీడ లైక్ దిస్. ఈ స్విమ్మింగ్ పూల్ మీద ఉంటుంది చూడు, దీని నుంచి దుంకాలని గట్ల ఉన్నది. దుంకుతావా? ఇలా నుంచి ఏం దుంకొస్తుంది, విరుగుతుంది మొత్తం. బాయిలు ఎత్తేనేమో ఏంది జ్వరం వస్తుంది. పెద్ద షీట్లా దీన్ని కూర్చోబెట్టాలి. ఇట్లా కాదు, ఇట్లా గిట్లా కూర్చోబెట్టన్నా. ఇట్లేనా? గిట్లనే అవి కూర్చుండబెట్టి వీటికి రబ్బర్లు వేయాలి. వెరైటీగా అయింది కదా షేప్. ఇరా రబ్బర్ ఇరా. నెక్స్ట్ దీనికి ఇది అదే వస్తలేదు కదా దాని మీదకి. దీని తర్వాత ఏంటిది? ఇంకా మత్తుకుంది చేసేది. ఒరే అన్ని ఇవేనా? మరి బండి ఏదిరా? ఏ బండి? బండ్లు అవి అవి ఉన్నాయి. ఇవి ఉన్నాయి బండ్లు. అది బండి చక్కెర బండిలు. రెండు ఇచ్చినాయా? మళ్ళీ ఇంకొకటి ఇరుగుతాయి. మళ్ళీ ఎవరు ఇరుగుతే కాదరా, తెగిపోతారా జింగిడిగా. ఏదో ఒకటి మీనింగ్ ఒకటేగా. తెలుగు రాదు, హిందీ రాదు జింగిడిగానికి. ఏమన్నా అంటే మళ్ళీ పేట. పేట చెప్పారు. నెక్స్ట్ మాది పీటనే అలా సెటప్ చేయాలి దాన్ని. ఎట్లా? ఇలా పడతలేదు ఇది కిందికేనా అయింది. ఇది ఇదే ఇది అయ్యవ్వా ఒక లుక్ వచ్చింది మొత్తం దీనికి. ఇప్పుడు ఇది దీని మీద కూర్చుంటుంది అన్నట్టు.
సెట్ లోపల నుంచి ఎట్లా పోరు నువ్వు నిన్నెవడు రానిస్తాను మరి గీలకు దీనికి మళ్ళీ సేమ్ లాకులు అన్ని లబ్బర్లా చిన్న లబ్బర్లా పెద్ద లబ్బర్లా చిన్న ఎల్లో కలర్ దేని దానికేనా ఎల్లో కలర్ రాదు ఒరే లబ్బర్ దారిపోరా వాడు బరాబర్ ఇచ్చిండు అనుకో బొక్క పడుతుంది అయిపోతున్నాయో గదే నెక్స్ట్ నెక్స్ట్ ఇవి సైనికులా సైనికులు ఎన్ని సైనికులు అవన్నీ అన్నా 2 3 4 5 6 7 8 9 10 పక్క పెట్టేసి అవి కూడా మంది ఉన్నారు చెక్కల ఏది వేస్ట్ కాకుండా ఇచ్చిర్రు అన్నీ కూడా ప్రాపర్గా కట్ దాంట్లో మార్కింగ్ చేసి కట్ చేసుకున్నారు దీన్ని ఇలా పెట్టాలి బ్లూ కలర్ రబ్బరా రెడ్ కలర్ రబ్బరా బాబాయ్ బ్లూ ప్యాకెట్ నువ్వే ఇలా పెట్టాలి డన్ అదేమో తీరా మా అవుతుంది మీరు చూసినట్లయితే మనం అటాక్ చేయబోయే కోట ఏదైతే ఉందో అది వచ్చేసి రెడీ అయితే అయిపోయింది దీన్ని సైడ్ పెట్టేద్దాం ఇక ఉంది టాప్లా నువ్వే అయితేరా రాజా అలా రాజా ఉంది రానిలేదుగా అలా రాజా ఉంది నువ్వుగా నేనే రాజా రానిలేదు కానీ తోలుకొచ్చుకోప దాన్ని దీ బ్రో తోలుకొచ్చుకోప వద్దు రాని రాని కావాలి అన్న కావాలి ఇలా కావాలి అందులోకి మా అవుతుంది అది రాదు బండి తయారు చేయాలి ఇప్పుడు మెయిన్ కాంప్లికేటెడ్ అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ని అయితే రెడీ చేస్తున్నాము అదే మన ఇడిసేది ఏదో డిజైన్ గురించి ఇచ్చిండు మేము కడిగిపోయాను ఇదేనా అయిపోయిందా 2 గిసొంటి తయారు చేసుకోవాలి ఈ వీడియో గాశాలం తాల్తలేదు నిన్న తీసినాము నిన్న వచ్చేసి వర్షం వల్ల అయిపోయింది ఇప్పుడు వర్షం పడుతుంది అయినా చేద్దామని చెప్తే అలా కొన్ని పార్ట్స్ రాలే రాలే దీంట్లో రావాలి కదే దాంట్లో వాడు కటింగ్ చేసినప్పుడు అన్నీ పడిపోయినట్టుంది కావచ్చు గిట్నే వచ్చింది అర పొక్క అట్లా వచ్చింది కనబడుతుంది ఆ బుక్లా దాంట్లో అది కావాలి ఒకటి ఇది ఏంది ప్యాకెట్ బాబాయ్ గాడు పెట్టుకొని అలానే ఉన్నాయి అంటున్నా బాబాయ్ ఫస్ట్ లోపల పెట్టిండ్రు దాన్ని వాడు చూడలేదు వాళ్ళే అంతా నరకుడే ఇక ఇప్పుడు ఇక సరే సరే నరకుడు నెక్స్ట్ చెప్పు చేయాలి 2 నేను ఆగమైతే ఒక్కడేసారి నెక్స్ట్ అటాచ్ చేయాలి దీనికి లబ్బర్కి ఏమైనా పెట్టిండా రబ్బర్ ఇట్లా ఏం పెట్టలేగా ఏం లేవు ఎటు దిక్కరా దీనికి ఎటు సైడ్ అటాచ్ చేసుడు ఈ ముళ్ళు బయటకు వస్తుంది ఇక ఓకే గిట్లా ఈ లబ్బర్ బ్యాండ్లో దేనికి యూజ్ అవుతాయి అంటే మనకు టైట్ కానికి అవుతుంది మొత్తం స్టేబుల్ ఉండడానికి ప్రాజెక్ట్ అరే ఆ చెంచా తీసిండి ఆ చెంచాతో వేయనట్టు లబ్బర్ అది ఒకటి ఇల్లా ఉన్నాయో అన్ని 3 ఉన్నాయి ఒకటి ఇల్లా అంతేనా లాక్లే అన్ని లబ్బర్ లేచిండా వేసిండు వాళ్ళు లబ్బర్ లేసిన మాత్రం మర్తలేడు చక్రం మీద ఒక హోల్ ఉంది ఇలా కిలో నాకు ఇది పెడతాడా వాడు పెట్టినయా గిల్లో నాకు ఇది పెడతా అంటే వాడు పెట్టిండు తాజా ఉంటాడు వాడు మా తమ్ముడే అంటారు ఇంకేటిగా తయారు చేసినాడు దారాలు గుంజిండు దారాలు కాదు లబ్బర్లు గవ్వి గుంజేడి ఎటు దిక్కు పెట్టిండ్రాడు దాన్ని డైరెక్ట్ సెటప్ చేసుకోమంటుండే ఇల్లు వచ్చినాయి 4 దేంతో దారాలు తీసుకోరా
ఆవురా జింగిడిగా వీడు వేసేసిండ్రా రే కరెక్ట్ వేసిండ్రా అవే ఇంకొకటి ఎత్తే అయిపోతుంది లబ్బర్ లేరా వీటికి లోపలే లేవు ఎన్ని చెత్తాయి ఉన్నాయి వెయ్యాలే ఉండదు లేకపోతే అది ఇసుకవుతుంది డబల్ అయితే పెద్దవి ఉన్నాయి సెటప్ ఇగో ఇది ఒకటి దానికి రావాలి ఒకటి దీనికి రావాలి ఇప్పుడు తాజాగా కథం వాడు చేసిన మిస్టేక్ రెండు ఒక దగ్గరనే పెట్టండి మళ్ళీ చూసుకోవాలా మళ్ళీ నువ్వు బుక్ నీ దగ్గర ఉంది ఆ బుక్ చూసుకున్నాం కానీ మొత్తం అయిపోయినా చూసుకో అయ్యా లాస్ట్ స్టేజ్కి అయితే మన ప్రాజెక్ట్ వచ్చేసింది మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఎట్లా తయారైందో నైస్ అయినా మీది ఏదో పడితే నువ్వు రాజన్నావు ఇప్పుడు నేను మేము పడేస్తాం ఇవరకు అంటే మీది నేనే అని కాల్చేస్తాం ఇప్పుడు ఇవి లబ్బర్లుగా ఆగి చూస్తే జింగిడీలు ఇవి ఓ మంగళ చంపుతున్నా కాలిపోతే కడుతున్నా ఒక సైడ్ వేసినాక ఇంకో సైడ్ వేయాలి గుంజు అదే గట్టి గుంజు గిట్ల వస్తాలే కావచ్చు ఎలా అవుతుంది టింటిరి అంటే టింటిరి లబ్బర్ ఉంటుంది ఖచ్చితంగా లబ్బర్ లేని పని చేయదు నెక్స్ట్ ఫుల్ అట్రా జింగిడిగా వెనకంటావా ఇంకేకన్నా 3 2 1 ఎలా అవుతుంది ఆనే అంటుంది ఏదో మిస్టేక్ జరిగింది ఇది ఎడబెట్టలేగారా బాబాయ్గా అది ఏడుందో చూడు పోతుందిరా చూడరా నువ్వు గీడుంది ఇగో పంది గిట్ పోతుంది ఇగో ఇచ్చిపెట్టంగానే వెనక గుంజగానే ముంగడి పడుతుంది ఇవరి దాకా ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని తిరమర చేసినాము సో అందువల్ల ఇవి ప్రాపర్గా ఎగరలేదు ఇది మళ్ళీ దాన్ని రివర్స్ చేంజ్ చేస్తే మీరు చూడవచ్చు ఎట్లా ఎగురుతుందో అంటే ఇది అంతగానో మనం ఎక్స్పెక్ట్ చేసినంత దూరం పోతుంది కాకపోతే తక్కువ దూరం టైట్ చేయాలి ఫుల్ టైట్ చెయ్యి గుంజు ముడై ఒక సైడ్ ముడితే నువ్వు గుంజితే అడిగి సెంటర్లో కొత్తలే గుంజు నేను ముడేసిన నువ్వు గుంజు ఈ రబ్బర్లు తడుతున్నాయి గుంజు నువ్వు చెప్తా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇవరిదాకా మనకు సెటప్ కాలే కదా ఇప్పుడు దీన్ని ఇలా లాక్ వెనక గుంజి ఇరికియాలి ఆ తర్వాత దీన్ని లాగినాం అనుకోండి పర్ఫెక్ట్ అవుతుంది దీన్ని నెక్స్ట్ ఏంది ప్లే టైం డైరెక్ట్గా 3 2 1 డైరెక్ట్ కెమెరా పోయింది ఓకే సెట్ సో ఇప్పుడు కరెక్ట్ ఆ కోటన్ టార్గెట్ వేసి కొడదాము ఇవి సర్కిల్ ఇవి వేయలేదు అనుకున్నాం కదా ఇవే ఎక్స్ట్రా పార్ట్స్ అయితే వచ్చినాయి దగ్గర 3 వచ్చినాయి ఇవి మనకు 2 అవసరం పడ్డాయి ఒకటి మిగిలింది అంతేగా బాబాయ్ వీటి వల్ల ప్రాజెక్ట్ బిస్కెట్ అవుతుందేమో అనుకున్నాం కాకపోతే స్పెషల్గా కవర్లు వేసి ఇచ్చారు వీటిని ఇది చూడు అసలు 3 2 1 అరే ఏం కాలేరా 3 2 1 మళ్ళా ఏం కాలే ఓకే గాయస్ మొత్తానికి అయితే ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది మన బాక్స్ పైన ఏదైతే వీళ్ళు షేప్ని ఇచ్చారో సేమ్ అట్లా కాలేదు కాకపోతే సిమిలర్గా అయింది సేమ్ ఇదే విధంగా వర్క్ అయితే అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే ఈ కోటని నార్మల్గా పిల్లలకు దెబ్బలు తాకొద్దని చెప్పేసి వాళ్ళు ఈ కాటన్స్ అయితే ఇచ్చారనమాట చిన్నవి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసము మేము ఏం చేస్తున్నాము అంటే ఇటువంటి రాళ్ళని యూజ్ చేసి కొడుతున్నాము సో చూద్దాం దెబ్బ తాకుతాలే అని ఈ కంకర రాళ్ళు స్టార్ట్ దీనికి పెట్టుర్రీ స్టార్ట్ దీనికోసం మేము రాజా కోసం అరే నీ కోట ఇక డ్యామేజ్ అవడం స్టార్ట్ అయిందిరా ఇక రాజుగా నీ పని అయిపోయినట్టే దే దెబ్బ తాకిననుకో మొత్తం అరే రాజుగాడు ఎగిరిపోతాడు పెట్టదు మళ్ళీ పెట్టక్యా అరే జస్ట్ మిస్రా
చాలితే అరే రాజుగా అరే బతుకుపోయిగా మా పేరు చెప్పుకొని. సో మొత్తానికి గాయస్ ఇది మేము తెప్పించిన ఒక డిఐవై కిట్ అనమాట. అండ్ దీన్ని మేము ఆడు కాదు కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో 5th క్లాసు 6th క్లాసు ఈ మైండ్ కొద్దిగా డెవలప్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఇటువంటి ప్రాజెక్టులు కనుక వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోనే అసెంబ్లీ చేయించుకుంటా చేపిస్తే ఏంటంటే క్రియేటివిటీ వచ్చేసి వాళ్ళలో డెవలప్ అవుతుంది. ఇంకా కూడా ఇటువంటి ప్రాజెక్టులు వాళ్ళే సొంతంగా తయారు చేయగలుగుతారు ఫ్యూచర్లో. సో ఒకవేళ కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తే తీసుకోండి. ప్రమోషన్ ఏం కాదు, ఒకవేళ మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.